హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో డ్యూలింగ్ యాప్ అయితే ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో నాకైతే ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంది. సో ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకైతే ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే గెట్ స్టార్టెడ్, ఇంకా ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్. సో గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా అయితే వస్తుంది. హాయ్ దేర్, ఐ ఎమ్ డ్యూయో. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ కొంచెం అప్లోడ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ మనకి కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే సెలెక్ట్ చేస్తాను. సో ఇంగ్లీష్ అని ఉంటుంది. సో నేనైతే సెర్చ్ చేస్తున్నాను ఒకసారి. సో మనకి టాప్లో అయితే ఇంగ్లీష్ ఉంది. సో దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇంగ్లీష్ అని ఉంది. సో ఇక్కడైతే ఇలా వస్తుంది. దిస్ విల్ చేంజ్ యాప్స్ ఇంటర్ఫేస్ టు తెలుగు. కంటిన్యూ. సో ఇక్కడైతే కోర్స్ బిల్డింగ్ అని వస్తుంది. సో చూడొచ్చు, మీకైతే తెలుగులోకి మారుతుంది. మీరు డ్యూలింగో గురించి ఎలా తెలుసుకున్నారు. సో ఇందులో అయితే ఏదో ఒకటి మీరైతే క్లిక్ చేయండి. సో నేను యూట్యూబ్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి కొనసాగించండి. సో తెలుగులో అయితే వస్తుంది, ఏం పర్లేదు. సో ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతుంది. సో మీరు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడగలరు, ఎంత బాగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ తెలిసిన బట్టి మీరైతే, సో నేనైతే తోడుదైతే పెడతాను. సో చూడొచ్చు, కొనసాగించండి మీద క్లిక్ చేయండి. సో మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారని అడుగుతుంది. సో ఇదైతే సెర్చ్ చేయండి, ఇదైతే క్లిక్ చేయండి, బుక్ టైప్. సో కొనసాగించండి. సో చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో కొనసాగించండి క్లిక్ చేయండి. సో మీరైతే లైక్ 15 minutes పెట్టి కొనసాగించండి క్లిక్ చేయండి. సో కొనసాగించండి. సో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొనసాగించండి. సో ఇక్కడతో అయితే ప్రాసెస్ అయితే అవుతుంది, కొనసాగించండి. సో ఇలా యాప్లో అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ నుంచి మీరు అయితే చేయొచ్చు. సో ఇక్కడైతే ఒక సెంటెన్స్ని అయితే ఫామ్ చేయాలి. సో మీరైతే అదైతే ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడైతే తెలుగులో వస్తుంది చూడొచ్చు, నా కారు అని. సో ఇక్కడ ఇంగ్లీష్లో మీరు అయితే ఫామ్ చేయాలి. సో మై కార్. సో చూడొచ్చు ఎలా రావాలి. కొనసాగించండి. సో ఎలాగైతే ఈ ప్రాసెస్ ఫుల్ అయితే అవ్వాలి. సో రోజు ఎలా అయితే మీరు నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అయితే కొంచెం ఫాస్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, ఈసారి అయితే ఇంగ్లీష్లో వచ్చింది. దివ్య ఈజ్ మై గ్రాండ్ మదర్. సో దాన్ని అయితే మీరు తెలుగులో ఫామ్ చేయాలి. సో లైక్ అలా ఫామ్ చేస్తూ మీకు లైన్ అయితే ఫుల్ అవ్వాలి ఖచ్చితంగా. సో అప్పుడైతే మీరు ఇంగ్లీష్ అయితే బాగా నేర్చుకోవచ్చు. సో డైలీ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.